దుర్గాలక్ష్మి డన్. ఓకే. అన్నీ చేసేసారా? లేకపోతే ఏమన్నా ఉన్నాయా? వేమూరి వనిత డన్. వెరీ గుడ్. ఓకే అన్న. లాస్ట్ వన్ చేయలేదు. ఓకే ఫైన్. 4 ప్రోగ్రామ్స్ ఓన్లీ డన్. ఓకే. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేయలేదు. వాట్ అబౌట్ అదర్స్? వాట్ అబౌట్ అదర్స్? ప్లీజ్ రెస్పాండ్. హలో, am I audible to all? What about others? Please respond. Yes. టాస్క్లు వీళ్ళ ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా చేశారా? దుర్గాలక్ష్మి, నాగప్రత్యూష, వేమూరి వనజ వీళ్ళే చేశారు. వాట్ అబౌట్ అదర్స్? సే ఎస్ ఆర్ నో, నో ప్రాబ్లం అన్న. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ఆల్. ఆకాంక్ష నో సార్, ఫైన్. అవని నో సార్, ఓకే. చందన ఓకే. తారక ఓకే. సరే, నో ప్రాబ్లం. లెట్స్ సీ హియర్. ఇంకా సౌజన్య చేసి నో. ఓకే ఫైన్. ఓకే అన్న, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్? రిమూవ్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. రిమూవ్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. ఒక లిస్ట్లో డూప్లికేట్స్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే డైనమిక్గా చేద్దామా, స్టాటిక్గా చేద్దామా? స్టాటిక్గా మీన్స్ మనం అసైన్ చేయడం వాల్యూస్ని. డైనమిక్గా మీన్స్ యూజర్ నుంచి డేటాని రీడ్ చేసి ఒక క్లీన్ డేటాని ఇవ్వడం. డైనమిక్గా. ఓకే నైస్. సో అందుకని ఏం చేస్తున్నానంటే హియర్ ఐ ఆమ్ డిక్లేర్ వన్ లిస్ట్ వేరియబుల్ L1 అని చెప్పేసేసి ఒక ఎంటీ లిస్ట్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఓకే. డిక్లేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంటి వాల్యూని రీడ్ చేసుకుంటున్నాను. నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇంట్ ఆఫ్ ఇన్పుట్ enter how many elements to be added.
ఎన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో అన్ని ఎలిమెంట్స్ని నెంబర్ కింద తీసుకుంటున్నాం. సో అన్ని ఎలిమెంట్స్ దాకా ఐ రిపీట్ వన్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఆ నంబర్ దాకా. ఓకే, నెక్స్ట్. సో ఎప్పుడైతే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ కూడా ఒక నెంబర్ ఎన్ అనే ఒక వేరియబుల్లోకి యూజర్ నుంచి డేటాని తీసుకుంటున్నాను. సో దీంట్లో ఇంటీజర్స్ ఉంటాయి, స్ట్రింగ్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్, ఓ నెంబర్ని యాడ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను. వచ్చి నెంబర్ని ఏం చేస్తున్నాను, లిస్ట్కి అపెండ్ చేస్తున్నాను. L1 డాట్ అపెండ్ ఆఫ్ ఎన్. ఓకే, సో ఫైనల్గా ఒకసారి ఆ లిస్ట్లో ఎలిమెంట్స్ ఏముండే ప్రింట్ చేద్దాం. ప్రింట్ L1. Is it clear up to now? ఫస్ట్ ఎన్నైతే లిస్ట్లోకి యాడ్ చేయాలనుకుంటున్నానో అంత నెంబర్ తీసుకుంటున్నాను. ఆ నెంబర్ దాకా ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సో ఒక్కొక్క నెంబర్ని రీడ్ చేస్తున్నాను. రీడ్ చేసిన దాన్ని లిస్ట్లోకి అపెండ్ చేస్తున్నాను. సో ఒకసారి రన్ చేద్దాం. హౌ మెనీ ఎలిమెంట్స్ టు బి యాడ్, నేను 5 ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్ ఏ నెంబర్ 1, ఎంటర్ ఏ నెంబర్ 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. సో ఇక్కడ మనం ఏంటిది, అది స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి స్ట్రింగ్లో డేటా అనేది వచ్చింది. సో నాకు స్ట్రింగ్ వద్దు, ఇంటీజర్ కావాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది తీసుకోండి యాజ్ యూ విష్. సో 5 ఎలిమెంట్స్ రీడ్ చేయమంటున్నాను. ఎంటర్ ఏ నెంబర్ 1, 2, 3, 4. లిస్ట్లోకి ఇలా డేటా అనేది వచ్చింది. పవర్ పోయిందన్నా నాది. ల్యాప్టాప్ పవరు ఉంటేనే ఆన్ అయింది. సో ఓకే ఫైన్. అంటే నేను చెప్తా ఉంటాను, చేస్తూ ఉంటారా? ఓకే, పవర్ వచ్చింది. జస్ట్ వెయిట్ నాన్న, ఆన్ చేసి
ఓకే ఫైన్. నెక్స్ట్ సో ఇక్కడ దాకా ఇప్పుడు నాకు లిస్ట్లో డేటా అనేది వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రన్నింగ్ అగైన్. సో ఇక్కడ 7 ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటున్నాను. ఎంటర్ నెంబర్స్ అడుగుతుంది. 1 2 అగైన్ 2 ఎంటర్ చేస్తున్నాను. 3 అగైన్ 3 ఎంటర్ చేస్తున్నాను. 4 5. సో దిస్ ఈజ్ మై లిస్ట్. ఓకే. సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న డూప్లికేట్స్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి ఇంకొక ఒరిజినల్ లిస్ట్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను, అగైన్ ఐ టేక్ L2 అని చెప్పేసి ఇంకొక లిస్ట్ తీసుకుంటున్నాను. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ L1. L1లో ఉన్న డేటా మొత్తాన్ని రీడ్ చేస్తున్నాను. ఓకే. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ L1 ప్రింట్ ఆఫ్ I ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇస్తే ఏమవుతుంది, ఆ L1లో ఉన్న డేటా మొత్తాన్ని ప్రింట్ చేస్తున్నాను. సారీ, ఫర్ I ఇన్ L1 నాట్ ఏ రేంజ్. సో ఆ లిస్ట్లో ఉన్న డేటా మొత్తాన్ని రీడ్ చేసాం. ఈజ్ ఇట్ క్లియర్? ప్లీజ్ రెస్పాండ్. వాట్ అబౌట్ అదర్స్? అచ్చా ఓకే. నాగా ప్రత్యూష ఓకే. చందన ఓకే. మౌలి శేష్ ఓకే ఫైన్. సో ఇక్కడ ఏంటి, ఫర్ లూప్లో డేటాని రీడ్ చేయడం కాదు నాకు కావాల్సింది, డూప్లికేట్స్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసేసేసి ఒరిజినల్ లిస్ట్ కావాలి. ఓకే. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇఫ్ ఐ నాట్ ఇన్ L2. L2 అనే ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాను కాబట్టి ఇఫ్ ఐ నాట్ ఇన్ L2, L2లో కనుక I అనేది లేకపోతే ఫస్ట్ ఇక్కడ ఐలోకి ఏమొస్తాయి, 1 1 ఓకే, 1 2 2 3 3 4 5. ఇది కదా లిస్ట్. ఫస్ట్ ఇఫ్ ఐ నాట్ ఇన్ L1, సో సారీ L2లో అనేది 1 అనేది ఉందా, లేదు లేదు కాబట్టి L2 డాట్ అపెండ్ ఆఫ్ ఐని అపెండ్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈసారి ఫర్ లూప్లోకి ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఈ 2 నాట్ ఇన్ L2లో 2 అనేది లేదు కాబట్టి L2కి లిస్ట్ అనేది అపెండ్ అవుతుంది. ఓకే. తర్వాత అగైన్ మళ్ళీ ఏమొస్తుంది, 2. మళ్ళీ ఇఫ్ 2 నాట్ ఇన్ L2, ఆల్రెడీ L2లో 2 ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది జరగదు. ఓకే. అగైన్ 3 అనేది L2లో లేదు కాబట్టి 3 అనేది L2కి అపెండ్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఐలోకి ఏమొస్తుంది, 3. ఇఫ్ 3 నాట్ ఇన్ L2లో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి అపెండ్ అవ్వదు. తర్వాత 4 5 అనేది అపెండ్ అవుతాయి. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే ఫైన్. సో ఫైనల్గా ఇక్కడ ఏం చేస్తాం, ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఒరిజినల్ లిస్ట్ యాజ్ అని చెప్పేసి L2ని ప్రింట్ చేస్తాం. ఒరిజినల్ లిస్ట్ యాజ్ 1 2 3 4 5. ఇజ్ ఇట్ క్లియర్? అంటే డూప్లికేట్స్ ఉన్న వాటిని రిమూవ్ చేసేసి ఒరిజినల్ డేటాని ప్రింట్ చేస్తాం.
Is it clear, all of you? Please respond. Is it clear or not? If you completed, I will proceed to next task. Hello? Please respond. Is it completed or not? Sir, can you pause the string elements? మీరు పాస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో మీరు స్ట్రింగ్ ఎలిమెంట్స్ పాస్ చేసుకునేటప్పుడు రీడ్ చేస్తున్నప్పుడు ఇంట్ అని ఇవ్వకూడదు, జస్ట్ ఇన్పుట్ అని తీసుకోవాలి. నో స్క్రీన్. ఇజ్ ఇట్ విజిబుల్? వస్తుంది కదా, వస్తుందా? ఓకే. సార్, యూనిక్ వాల్యూస్ ప్రింట్ చేయడానికి దుర్గాలక్ష్మి, ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. ఇదే కదా యూనిక్ వాల్యూస్ అంటే డూప్లికేషన్ రిమూవ్ చేసేసి ఒరిజినల్ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాం, అదే యూనిక్ వాల్యూస్ కదా. ఏమైనా క్లాస్ లేబుల్ ఉందా? అది చూడలేదు నాన్న నేను ఒకసారి. యూనిక్ అనేది ఉందో లేదో చూడలేదు, బట్ లిస్టులో అయితే యూనిక్ అనేది లేదు. సో ఇక్కడ చూద్దాం, డిఏఆర్ ఆఫ్ L2 చూస్తే దాంట్లో ఎక్కడ కూడా మనకి యూనిక్ అనే మెథడ్ లేదు. అపెండ్, క్లియర్, కౌంట్, ఎక్స్టెండ్ ఇవే ఉంది. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ టాస్క్. ఇంకో టాస్క్ ఏంటిది? ప్రింట్ ద ఇన్ బిట్వీన్ ప్రైమ్ నెంబర్స్. మామూలుగా నిన్నేం చూసాము, ప్రైమ్ ఆర్ నాట్ అని చెప్పేసి చూసాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇన్ బిట్వీన్ ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి అంటున్నాను. ఓకే, సో నిన్న చేసిన టాస్క్ మళ్ళీ అగైన్ చేద్దాం. ఫస్ట్ టైం ఒక నెంబర్ని యూజర్ నుంచి రీడ్ చేస్తున్నాను. n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఎంటర్ ఏ నెంబర్. ఒక నెంబర్ని యూజర్ని ఎంటర్ చేయమంటున్నాను. సో వాట్ ఈస్ దిస్ టాస్క్ ఫర్? ప్రింట్ ద ఇన్ బిట్వీన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, యూజర్ నుంచి ఒక నెంబర్ని రీడ్ చేస్తాను. రీడ్ చేసిన తర్వాత ఇక్కడ కౌంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ సి అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n దాకా. ఓకే, సో ఇక్కడ మనకి 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 to n దాకా. ఇఫ్ n mod i ఈక్వల్ టు 0 కనుక అయితే ఇక్కడ ఏం చేస్తున్నాము, కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సి ఈక్వల్ టు C+1. దట్స్ ఇట్, అదే చేస్తుంది. ఇక్కడ ఈ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాము, కండిషన్ చెక్ చేసుకుంటున్నాం. ఇఫ్
సి ఈక్వల్ టు 0 కనుక ఉంటేనే ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ప్రైమ్ అని. ఓకే, ఎల్స్ కనుక అయితే ప్రింట్ నాట్ ప్రైమ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాను. ఈజ్ ఇట్ క్లియర్ అప్ టు నో? ఇది నిన్న చేసిన టాస్కే మళ్ళీ చేసాం. సో ఎంటర్ ఏ నెంబర్ అంటుంది 3. 3 అంటే ప్రైమ్ నెంబర్. ఎంటర్ ఏ నెంబర్ 2. 2 ఆల్సో ప్రైమ్ నెంబర్. ఎంటర్ ఏ నెంబర్ 7. 7 ఆల్సో ప్రైమ్. సో ఎంటర్ ఏ నెంబర్ 6, నాట్ ఏ ప్రైమ్. సో నిన్న చేసిన టాస్క్ అగైన్ మళ్ళీ చేసాం. ఈజ్ ఇట్ క్లియర్ అప్ టు నో? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? నాకు కావాల్సింది అది ప్రైమా కాదా కాదు చెప్పాల్సింది. నేను 1 to 100 అని ఇస్తే 1 to 100 మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి అంటున్నాను. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇదే లాజిక్ని ఫర్ లూప్లో పెడుతున్నాను. సో ఇక్కడ యూజర్ నుంచి మనం నెంబర్ని రీచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, నాకు ఎక్కడి నుంచి కావాలంటున్నాను? 1 to 100 దాకా కావాలి అంటున్నాను. సో ఈ లాజిక్ మొత్తాన్ని ఫర్ లూప్ లోపల రాస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 100. ఫస్ట్లోకి ఐలోకి 1 వస్తుంది. ఇక్కడ ఏం చేస్తానంటే ఐ బదులు జే పెడతాను. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడ దాకా? ఐ దాకా. ఓకే, ఫస్ట్లోకి ఐలోకి 1 వస్తుంది. 1 వచ్చిన తర్వాత ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 2 to 1 అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ ఎన్ కాదు కదా, ఐ మోడ్ జే ఈక్వల్ టు 0 అయితేనేమో కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాను. ఇఫ్ సి ఈక్వల్ టు 0 అయితేనేమో దాన్ని ప్రింట్ చేద్దాం. నాట్ ప్రైమ్ అని చెప్పకూడదు. ఐ వాంట్ టు ప్రింట్ ద నెంబర్. ప్రింట్ ఆఫ్ ఐ end equal to spaces. That's it. Is it clear? సో ఇక్కడ 1 అన్నది వచ్చింది. 1 అనేది ప్రైమ్ కాదు కాబట్టి 1 అనేది ప్రింట్ చేయకూడదు. Is it clear? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? స్టాటిక్ గా తీసుకున్నాను 1 to 100 అని. యూజర్ నుంచి తీసుకోవాలంటే ఏం చేస్తారు? పైన జస్ట్ డేటాని రీడ్ చేయండి. ఫ్రమ్ అని చెప్పేసి ఫస్ట్ అని చెప్పేసి ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ స్టార్టింగ్ నెంబర్. ఎంటర్ ఏ స్టార్టింగ్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నాను.
ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎండ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ ఎండింగ్ నెంబర్. ఎండింగ్ నెంబర్ ఎక్కడితో కావాలో ఎంటర్ చేయమంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, 1 అని కాకుండా ఫస్ట్ అని ఒక వేరియబుల్ ఇస్తున్నాను, అలానే ఇక్కడ ఎండ్ అని చెప్పేసి ఇంకో వేరియబుల్ ఇస్తున్నాను. ఇది క్లియర్? సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ నెంబర్ 2 అని ఇస్తున్నాను, ఎండింగ్ నెంబర్ 100, 2 3 5 7 అలా వస్తుంది. అలా కాకుండా నేను స్టార్టింగ్ నెంబర్ 1 ఇచ్చాను అనుకోండి, సో ఫస్ట్ ప్లస్ ఎన్ ప్లస్, ఓకే నో ప్రాబ్లం. అది కూడా మన ఎండ్ నెంబర్ 100 దాకా కావాలనుకుంటే ఎన్ ప్లస్ 1 యాజ్ యూ విష్. సో 1 ఇస్తున్నాను, 100 ఇస్తున్నాను. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? బట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అగైన్ 1. ఎక్కడ అగైన్ 1? సో ప్రైమ్ నెంబర్స్లో 1 అని లేదు కదా, బట్ ఐఎమ్ గెటింగ్ 1. నౌ వాట్ ఐ డూ హియర్? అవుట్పుట్లో ఎక్కడ దుర్గాలక్ష్మి? ఇక్కడ అంటారా? ఇదేనా మీరు చెప్పేది? అదే కదా నేను అడిగేది. సో నాకు 1 అనేది రాకూడదు అంటున్నాను, అదే లాజిక్ చెప్పండి అంటున్నాను. ఫర్ జే ఇన్ రేంజ్లో ఫ్రమ్ 1 to I ఇస్తే రాదు సార్. ఓకే సార్, చెక్ చేస్తున్నాను. ఫర్ జే ఇన్ ఐలో చంద్ర చెప్పారు ఇక్కడ 1 పెట్టమని, సో 1 పెడుతున్నాను. ఒకసారి చెక్ చేద్దాం. స్టార్టింగ్ నెంబర్ 1 అంతే. సో వాట్ ఐఎమ్ గెటింగ్ హియర్ 1 వస్తుంది. సో మామూలుగా ఏంటిది, మనకి ప్రైమ్ నెంబర్ అనేది 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా 2నే ఉంచాలి. స్టార్టింగ్ నెంబర్ 1, ఎండింగ్ నెంబర్ 100 ఇస్తున్నాను. సో అవుట్పుట్ వస్తుంది, బట్ ఐఎమ్ గెటింగ్ 1. సో ఈ 1 రాకుండా చేయాలంటే వాట్ ఈస్ ద లాజిక్? You have now time is 7:32. Take 1 minute time and let me know. దుర్గాలక్ష్మి చెప్పండి. వితౌట్ యూజింగ్ కౌంట్ చేసుకోవచ్చు, అలానా నో ప్రాబ్లం. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కౌంట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను. వితౌట్ యూజింగ్ కౌంట్ కూడా చేయొచ్చు, బట్ నేను అడిగేది ఏంటంటే నాకు 1 ప్రింట్ చేయకూడదు అంటున్నాను. మీరు చేసిన లాజిక్ కూడా కరెక్టే, వితౌట్ యూజింగ్ కౌంట్ కూడా చేయొచ్చు.
count equal to 0 and count not equal to 1. Okay. C not equal to 1. 1 వస్తుంది కదా. సో సి హియర్, మామూలుగా ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ వాల్యూ 1 అంటున్నాను, 1 నుంచి 100 దాకా వస్తుంది అని చెప్తున్నాను. సో ఆ కండిషన్ ఏదో ఇక్కడే రాస్తే సరిపోతుంది కదా. ఇక్కడ పైన ఇఫ్ కండిషన్లో ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ 1 అయితేనే నాకు ఆ లాజిక్ జరగాలి. ఇక్కడ జస్ట్ ఏం చేస్తున్నానంటే ఎల్స్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఎంటర్ స్టార్టింగ్ నెంబర్ ఫ్రమ్ 1 అని ఇస్తున్నాను, 100 అని ఇస్తున్నాను. ఎంటర్ స్టార్టింగ్ నెంబర్ ఫ్రమ్ 2 ఇస్తున్నాను, 100, 2 3 5 6. నన్ను ఎలా చేయొచ్చు, ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. 1 ఇచ్చినా కూడా నాకు 2 నుంచే ప్రింట్ చేసుకునేలాగా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 1 ఎంటర్ చేస్తే స్టార్టింగ్ నెంబర్ 2 నుంచి అని చెప్పేసి యూజర్ను అడుగుతున్నాను. సో ఇలా కాకుండా మీరు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. 1 ఎంటర్ చేసినా సరే 2 నుంచి ప్రింట్ చేసుకునేలాగా. నన్ను ఓకే, ఎవరైనా చేశారా అది? ప్లీజ్ రెస్పాండ్. దుర్గాలక్ష్మి డన్, వెరీ నైస్. ఆకాంక్ష ఎస్ సార్, ఓకే. వాట్ అబౌట్ అదర్స్? నాగప్రత్యూష డన్ సార్, ఓకే. స్మైలీ డన్, ఓకే. ఓకే. సో సేమ్ ఇలానే మీరు అది కూడా చేసేయచ్చు. ఏది, ఇన్ బిట్వీన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ కూడా. ఓకేనా? అది నేను చెప్పట్లేదు, మీరు ట్రై చేయండి. ఓకేనా? అంటే సేమ్ ఇదే ప్రాసెస్ కదా, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదు చెక్ చేసుకుంటాము. చెక్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ మనకి ఎన్నైతే కావాలో ఇన్ బిట్వీన్ ఫర్ లూప్లో రాస్తాము. ఓకేనా? ఫైన్. ఇంకో టాస్క్ ఏంటిది? ప్రింట్ ద మినిమం అండ్ సెకండ్ మ్యాక్స్. ఫిబొనాచి సిరీస్. ఫిబొనాచి సిరీస్ చేశారా? ప్లీజ్ లెట్ మీ నో ఫిబొనాచి సిరీస్. హౌ మెనీ ఆర్ డన్? Nagaprachusha says yes. Durga Lakshmi done. Okay, nice.
వాట్ అబౌట్ అదర్స్? ఎవరు? రాజేశ్వరి. ఓకే, నన్ను చేసిన వాళ్ళు ఓకే, చేయని వాళ్ళు చూడండి. ఫిబొనాచి సిరీస్. ఫిబొనాచి సిరీస్లో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ ద ఫిబొనాచి సిరీస్ అప్ టు ఎన్ వాల్యూస్. నేను ఎన్ ఏదైతే నేను ఇస్తానో అక్కడ దాకా నాకు 10 ఇస్తే 10 ఫిబొనాచి నెంబర్స్ రావాలి, 5 ఇస్తే 5 ఫిబొనాచి నెంబర్స్ రావాలి. ఓకే, సో అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫిబొనాచి నెంబర్స్ అంటే ఏంటి మీకు తెలిసిందే కదా. 0, 1 ఈ రెండు యాడ్ అయ్యి నెక్స్ట్ నెంబర్ వస్తుంది 1. ఫస్ట్ నెంబర్ యాడ్ అయ్యి సెకండ్ నెంబర్ వస్తుంది 3, 5, 8 అండ్ సో. ఓకే, సో ఇలా ఫిబొనాచి నెంబర్స్ అనేది వస్తాయి. సో నాకు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ని A=0 అనుకుంటున్నాను, B=1 అని చెప్పేసి తీసుకుంటున్నాను. 0, 1. ఓకే, తర్వాత యూజర్ నుంచి అడుగుతున్నాను. ఇక్కడ యూజర్ని అడుగుదాం, ఎన్ని అయితే నెంబర్స్ కావాలనుకుంటున్నాను అన్ని నెంబర్స్. n int of input, enter n నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి యూజర్ని అడుగుతున్నాను. ఓకే ఫైన్. ఇక్కడ కౌంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, అది కూడా 0 అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఫిబొనాచి ఆఫ్ n-1 ప్లస్ ఫిబొనాచి ఆఫ్ n-2. వాట్ ద మీనింగ్ ఆఫ్ ఫిబొనాచి ఆఫ్ n-1 ప్లస్ ఫిబొనాచి ఆఫ్ n-2? Rajeshwari, please let me know. What is the meaning of Fibonacci of n-1 plus Fibonacci of n-2? Please let me know. ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసి చెప్పండి. సారీ, మైక్ని మ్యూట్ చేసి చెప్పండి. Rajeshwari garu, please respond. Am I audible to all? Okay. Rajeshwari garu, please mute your mic and please let me know. What is the meaning of Fibonacci n-1 plus Fibonacci n-2? సరే, సో ఇక్కడ చేస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు ఇఫ్ n = 0 కనుక ఎంటర్ చేస్తే ఇక్కడ యూజర్కి చెప్తున్నాం ప్రింట్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తున్నాను. ఎలిఫ్ కనుక అయితే, ఒకవేళ n = 1 కనుక అయితే ప్రింట్ ఆఫ్ ఏని ప్రింట్ చేస్తున్నాను, దట్స్ ఇట్. అంటే 0ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఎల్స్ కనుక అయితే, ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ వైల్ లూప్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ ఫర్ లూప్ ఆల్సో. వైల్ నా కౌంట్ వాల్యూ లెస్ దాన్ n కనుక అయితే
ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఏని ప్రింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటున్నాను, టీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి యాడ్ చేస్తున్నాను. ఓకేనా, అంటే ఏ ప్లస్ బి యాడ్ చేసి టీ అనే ఒక వేరియబుల్ అసైన్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏలోకి బి వాల్యూ అసైన్ చేస్తున్నాను, బిలోకి టెంపరీ వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఇక్కడ కౌంట్ నేను చేస్తున్నాను, కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను, C+1. దట్స్ ఇట్. నాని, ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ నేను వైల్ లూప్ యూజ్ చేశాను, యూ కెన్ యూజ్ ఆల్సో ఫర్ లూప్ ఆల్సో యాజ్ యూ విష్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాము. 5 0 1 2 అని ప్రింట్ ఏ కాదు. ఇక్కడ ప్రింట్ చేస్తానంటే ఎండ్ ఈక్వల్ టు ఒక స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ 10. ఈజ్ ఇట్ క్లియర్? యా, చేసుకోవచ్చు దుర్గాలక్ష్మి. వితౌట్ డిక్లేరింగ్ సి దెన్ డైరెక్ట్లీ కెన్ రైట్ అండ్ గెట్ డూ ఇట్, చేయొచ్చు. తను రాజేశ్వరి ఒకటి చెప్పారు, నాకు ఇంతవరకు రెస్పాన్స్ ఇవ్వలేదు. హలో రాజేశ్వరి, హలో. హలో, ఎంఏ ఆడిబుల్? రాజేశ్వరి గారు ప్లీజ్ రెస్పాండ్. అంటే మీరు చేసింది కరెక్టేనా, బట్ ఏం చేసామని చెప్పడానికి అడుగుతున్నాను. హలో, షీ ఈజ్ నాట్ దేర్ సార్. ఓకే, ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటిది, మిన్ను మ్యాథ్స్, సెకండ్ మ్యాథ్స్ ఇన్ లిస్ట్. నానా ఒక సెకండ్, ఇప్పుడు ఇది చేశారు కదా, ఇక్కడ నేను 10 అంటే నాకు 10 ఎలిమెంట్స్ అనేది వస్తున్నాయి. ఇది క్లియర్? సో దీంట్లో ఇంకొక టాస్క్ ఏంటంటే, నేను 10 ఇస్తేనే 10 లోపల ఉన్న ఫిబొనాచి నెంబర్స్ అనేది రావాలి. ఓకేనా, మీరు అందరూ ఇదే చేశారా, వేరేది చేశారా? ప్లీజ్ రెస్పాండ్. నేను ఇచ్చిన టాస్క్ ఏంది, nth వాల్యూ దాకా ప్రింట్ చేయమంటున్నాను. n నెంబర్స్ అంటే 10 ఇస్తే 10 ఫిబొనాచి నెంబర్స్ రావాలి. ఓకే, ఇది ఒక టాస్క్. ఇంకొక టాస్క్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఎంటర్ చేస్తే నాకు ఓన్లీ 10 బిలోనే రావాలి, ఈ నెంబర్స్ రాకూడదు. దుర్గాలక్ష్మి చేశారు, వెరీ నైస్. వాట్ అబౌట్ అదర్స్? నన్ను టాస్క్ అర్థమైందా ఇది? అప్ టు గివెన్ నెంబర్ దాకే ఫిబొనాచి నెంబర్స్ అనేది రావాలి. ఎస్ సార్. ఓకే, ఇది ఎవరైనా చేస్తారు. మామూలుగా 10 అని ఇస్తే 10 నెంబర్స్ వరకు ఫిబొనాచి నెంబర్స్ అనేది ఎవరైనా చేయగలరు. బట్ నేను 10 అని ఎంటర్ చేస్తే 10 లోపల ఉన్న ఫిబొనాచి నెంబర్స్ రావాలి. 20 ఎంటర్ చేస్తే 20 లోపల ఉన్న ఫిబొనాచి నెంబర్స్ మాత్రమే రావాలి. ఓకే, దట్ ఈస్ అ హ్యాకర్ ర్యాంక్ ప్రోగ్రామ్. ఓకే, ఒకసారి అది ట్రై చేయండి. దుర్గాలక్ష్మి ఒకళ్ళే చేశా అని చెప్తున్నారు, వాట్ అబౌట్ అదర్స్ ఐ డోంట్ నో. ప్లీజ్ ట్రై ఇట్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, సెకండ్ మిన్ అండ్ సెకండ్ మ్యాక్స్ ఇన్ లిస్ట్. రేంజ్ బిట్వీన్ 1 to 10 ఫిబొనాచి నెంబర్స్.
ఓకే నాన్న. Next, second min, second max. How many are done this program? Second min, second max. Durga Lakshmi done. What about others? Okay, fine. Nana, see. మామూలుగా నిన్న ఏం చేసాము, మిన్ను మ్యాక్స్ అని చెప్పేసి ఒక లిస్ట్లో ఉన్నది ప్రింట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు సెకండ్ మిన్ సెకండ్ మ్యాక్స్ రావాలంటున్నాను. సో L1 అని చెప్పేసి ఒక డేటా తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1, 100, 99, 2, 0, 500, 455. సో ఇది ఇలా ఉంది నా లిస్ట్. దీంట్లో సెకండ్ మిన్ ఏది, సెకండ్ మ్యాక్స్ ఏది? వెరీ సింపుల్. వాట్ ఈస్ ద సెకండ్ మినిమం అండ్ వాట్ ఈస్ ద సెకండ్ మ్యాక్సిమం? సెకండ్ మ్యాక్సిమం ఏంటంటే మామూలుగా మ్యాక్సిమం 500, సెకండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 455. ఓకే, మినిమం వచ్చేసరికి ఇక్కడ 0, సెకండ్ మినిమం వచ్చేసరికి 1. ఓకే, సో ఇలా ఉన్నదాన్ని ఏం చేస్తారంటే జస్ట్ సింపుల్గా షార్ట్ చేసేసుకోండి. సో షార్ట్ చేసేసి L2 అనే దాంట్లో పెట్టండి. L2, L1 డాట్ షార్ట్. L2ని ప్రింట్ చేయండి ఒకసారి. వై ఇట్స్ నాట్ ప్రింటింగ్? సారీ, వేరే వేరియబుల్ అసైన్ చేయకుండా డైరెక్ట్గా షార్ట్ చేసి L1 డాట్ షార్ట్. వై ఇట్స్ నాట్ ప్రింటింగ్? షార్ట్. ఓకే, నైస్. అంటే దాన్ని ప్రింట్ చేయట్లేదు. సో షార్ట్ అయిపోయింది. షార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ సెకండ్ మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ ఈస్ అని చెప్పేసేసి ఇప్పుడు నాకు సెకండ్ మ్యాక్సిమం రావాలి. నో వాట్ ఈస్ ద లాజిక్ హియర్? సెకండ్ మ్యాక్సిమం నెంబర్ రావాలి. ఇక్కడ ఏం చేయాలి? ప్లీజ్ రెస్పాండ్. ఐ వాంట్ టు ప్రింట్ 455. కెన్ డిక్లేర్ లెంత్ ఆఫ్ ద లిస్ట్. అవసరం లేదు నాన్న, ఎందుకంటే ఇలా వచ్చేసింది కదా,
ఇక్కడ ఏం చేస్తున్నాను, L1 ఆఫ్ -2 పెట్టాను అనుకోండి. -2 అంటే ఏంటి, సెకండ్ మ్యాక్సే కదా. ఓకే, అంటే ఇది ఏంటిది -1 కదా ఇది. సో ఇది -2. అలానే ప్రేమ్ సెకండ్ మిన్ ఆఫ్ లిస్ట్ ఈస్, ఇప్పుడు నాకు లిస్ట్లో సెకండ్ మినిమం రావాలంటే ఏం చేయాలి, L1 ఆఫ్ 1. Yes, very good. Length of -2 also you can do it. Yes, ma'am. ఎప్పుడైనా ప్రోగ్రాము సెకండ్ మినిమం సెకండ్ మ్యాక్స్ కావాలంటే మనం ఇచ్చిన లిస్ట్ని షార్ట్ చేసేసుకొని, సో L1 ఆఫ్ -2 అంటే సెకండ్ మ్యాక్సిమం నెంబర్ వచ్చేసింది. మ్యాక్సిమం నెంబర్ రావాలంటే -1 ఇస్తే మ్యాక్సిమం నెంబర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా కాకుండా బై యూజింగ్ ఇఫ్ కండిషన్స్లో కూడా చేస్తారు. థర్డ్ మ్యాక్స్ అయితే -3 అంతేనా. సో చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మామూలుగా ఇఫ్ కండిషన్లో కూడా చేసుకుంటారు మనం. అంటే ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ చెక్ చేసుకుంటూ వెళ్ళడం, సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ చెక్ చేసుకుంటూ వెళ్ళడం. సో అలా చేసుకుంటూ ప్రింట్ చేస్తాం. సో అలా కాకుండా లిస్ట్ని షార్ట్ చేసేసుకొని ఇండెక్సింగ్ పొజిషన్ ద్వారా గెట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఈజ్ ఇట్ కంప్లీటెడ్? ఎనీ డౌట్స్ అప్ టు నౌ ప్లీజ్ రెస్పాండ్. సంపత్ says clear. What about others? ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ ఏంటిది, ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రింట్ ద prime factors of given number. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ 9 ఇస్తే 9కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 3 9 వస్తుంది. 1 3 9. ఈ 1 3లోనూ ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి, 3. సో ఆ 3ని ప్రింట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ టాస్క్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ 10 ఇస్తాను. 10 ఇస్తే 10కి ఫ్యాక్టర్స్ ఏంటిది, 1 2 5 10. వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటివి, 2 5. 2 5 అనేది రావాలి. 2 అనేది ప్రైమ్ నెంబరే కదా, 2 5 రావాలి. ఓకే, వాటిని సమ్ అంటే ఏంటి, 2 + 5 సమ్ చేసి 7 ప్రింట్ చేయడం. ప్రింట్ ద సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 + 5ని ప్రింట్ చేసి సమ్ ప్రింట్ చేసుకో. ఓకే, లెట్స్ డూ ఇట్ ఇన్ ప్రాక్టికల్. Okay, shall we do it in practical? ఓకే ఫైన్. సో ఇక్కడ యూజర్ నుంచి ఒక నెంబర్ రీడ్ చేస్తున్నాను, n = int of ఇన్పుట్ అని చెప్పేసేసి ఎంటర్ ఏ వన్ నెంబర్, సారీ ఎంటర్ ఏ నెంబర్ అనుకుందాం. ఎంటర్ ఏ నెంబర్, నెంబర్ని యూజర్ నుంచి రీడ్ చేస్తున్నాం. ఓకే, రీడ్ చేసిన తర్వాత here I am declaring I = 1. Here I am using while loop.
ఓకే. సో అందుకని ఐలోకి 1 అనేది తీసుకున్నాను. వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n దాకా, అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ దాకా రీచ్ చేయమని చెప్తున్నాను. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఏమొస్తుంది, ఆ నెంబర్ దాకా ఐ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో వచ్చిన నెంబర్కి ఏం చేయాలి, దాని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ కే ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇఫ్ ఎన్ మోడ్ ఐ ఈక్వల్ టు 0 కనుక అయితే ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఐ అని ప్రింట్ చేస్తే ఏమవుతాయి, ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అనేది రిటర్న్ అవుతాయి. ఓకే. సో ఇదంతా మనం ఫర్ లూప్లో చేసింది. ఇది క్లియర్ అప్ టు నో? ఓకేనా? సో ఇక్కడ దాకా మనం ఏం చేస్తున్నాము, ఒక నెంబర్ని రీడ్ చేస్తున్నాము. నేను వైల్ లూప్లో చేస్తున్నాను కాబట్టి ఐ వాల్యూ 1 అని చెప్పేసి తీసుకుంటున్నాను. వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఆ నెంబర్ దాకా ఏం చేస్తున్నాను, ఇఫ్ ఐ ఎన్ మోడ్ ఐ ఈక్వల్ టు 0 అయితే నాకు ఇక్కడ ఏమొస్తాయి, ఐని ప్రింట్ చేస్తే ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ కాకుండా ఐని చెక్ చేసుకోవాలి, అది ప్రైమా కాదా అని చెక్ చేసుకోవాలి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను, జే ఈక్వల్ టు 1 అని చెప్పేసి అసైన్ చేస్తాను. వైల్ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ దాకా. ఓకే. సో ఇక్కడ కండిషన్ రాస్తున్నాను, అది ప్రైమా కాదా అని చెక్ చేస్తాను. ఐ మోడ్ జే ఈక్వల్ టు 0 కనుక అయితే అదేంటిది, ప్రైమ్ నెంబర్, సారీ కౌంట్ చేసుకుంటున్నాను. కే ఈక్వల్ టు కే ప్లస్ 1. ఇందాక మనం ఏం చేసాం, సి ఈక్వల్ టు సి ప్లస్ 1 అని రాస్తాం. ఇక్కడ కే ఈక్వల్ టు కే ప్లస్ 1 అని చెప్పేసి రాస్తాం. ఓకే. తర్వాత ఏం చేస్తున్నాను, జేని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. జే ఈక్వల్ టు జే ప్లస్ 1. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏం చేస్తారు, ఫైనల్గా కండిషన్ రాయండి. ఇఫ్ కే వాల్యూ ఈక్వల్ టు 2 కనుక అయితే ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఐని ప్రింట్ చేస్తున్నాను. ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇస్తున్నాను. అంటే ప్రైమ్ అయితేనేమో ఆ నెంబర్ ప్రింట్ చేస్తాను, లేకపోతే లేదు. ఇక్కడ వైల్ లూప్లో ఐ వాల్యూని ఏం చేస్తారు, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఇదంతా మామూలుగా ప్రీవియస్గా ఏం చేసాం, ఫర్ లూప్లో చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వైల్ లూప్లో చేస్తున్నాను. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అని ఎంటర్ 9, సో అవుట్పుట్ ఈస్ 3. ఐ ఎంటర్ 10 ఎంటర్ చేస్తున్నాను. సో మనకి ఏం కావాలి, 25. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎంటర్ 62 ఎంటర్ చేస్తున్నాను. ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 230. దట్స్ ఇట్. ఇది క్లియర్? ఇంకా సమ్ మీరు చేస్తారు కదా, ఇదంతా ప్రీవియస్గా ఫర్ లూప్లో చేసాం. బట్ ఇక్కడ ఏం చేయాలి, ఫర్ వైల్ లూప్లో చేశాను, అంతకు మించి చేయలేదు. నాన్న ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? ఇంకా సమ్ చేసేసి వచ్చిన సమ్ చేసేసి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. హ్యాకర్ ర్యాంక్ ప్రోగ్రామ్. Nagapathy sir says clear sir. What about others? Durga Lakshmi, explain 1 second sir. Okay. See, ఇక్కడ ఒక నెంబర్ రీడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్లోకి 9 తీసుకుంటున్నాను. ఓకే.
వైల్ లూప్ చేస్తున్నాను కాబట్టి వైల్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి ఐలోకి 1 తీసుకున్నాను. 1 తీసుకున్న తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అయితే ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ అయిన తర్వాత ఇక్కడ k ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. మనం మామూలుగా ఫర్ లూప్ చేస్తున్నప్పుడు కౌంటింగ్ చేస్తున్నప్పుడు c ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ k ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రైమ్ నెంబర్స్ ని కనుక్కుంటున్నాం. 9 mod i వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు జీ కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అంటే 1 ఫ్యాక్టర్ ఆఫ్ 9కి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాను, ఆ 1 అనేది ప్రైమా కాదా చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా, 1 అనే నెంబర్ ప్రైమా కాదా చెప్పేసి ఇక్కడ కౌంటింగ్ చేస్తున్నాను, ఇంక్రిమెంట్ చేస్తున్నాను. 1 అని సెల్ఫే కదా, 1తో డివైడ్ అయినా కేలోకి 1 వస్తుంది, ఇట్ సెల్ఫ్ నెంబర్తో డివైడ్ అయినా కేలోకి 2 వస్తుంది. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ k ఈక్వల్ టు 0 కనుక అయితే ఆ నెంబర్ని ప్రింట్ చేస్తున్నాను. ప్రైమ్ నెంబర్ అయితేనే ప్రింట్ చేస్తున్నాను. ఇలా కూడా ఆ ఫ్యాక్టర్ నెంబర్ ప్రైమా కాదో చెక్ చేసుకోవడానికి. మళ్ళీ ఐలో ఏం చేస్తున్నాను, ఇంక్రిమెంట్ చేస్తున్నాను. 9 ఓకే, జేలోకి మళ్ళీ ఏమొస్తుంది, 1 వస్తుంది. సారీ, మళ్ళీ జేలోకి ఏమొస్తుంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ వాల్యూ ఎంత 2 కండిషన్ కాబట్టి ఆ 2 అనేది ప్రైమా కాదా చేస్తాను. ప్రైమ్ అయితేనే ప్రింట్ చేస్తాను, లేకపోతే లేదు. దట్స్ ఇట్. దుర్గాలక్ష్మి, ఇది క్లియర్? హలో, హలో దుర్గాలక్ష్మి, ఇది క్లియర్ ఆర్ నాట్? ప్లీజ్ రెస్పాండ్. ఓకేనా, ఫైన్. అన్న దుర్గాలక్ష్మి గారు మొహమాటం కొద్ది పైన క్లియర్ అని చెప్తున్నారా, అర్థమైందా? ఓకే ఫైన్ సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. క్లియర్ సార్. ఓకే ఫైన్ మ్యామ్. సో ప్రీవియస్గా ఇదంతా ప్రోగ్రామ్స్ మనం ఫర్ లూప్లో యూజ్ చేసుకొని చేసాము. అంటే ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం బై యూజింగ్ ఫర్ లూప్. ప్రైమా కాదా అనేది ఫర్ లూప్లో చేసాం. సో ఆ 2 ప్రోగ్రామ్స్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వైల్ లూప్లో చేసాం. ఓకేనా, దట్స్ ఆల్. సో ఇంకొక టాస్క్ చేద్దాం. L1 ఈక్వల్ టు
I am passing numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So this is my list. ఓకే, నెక్స్ట్ నా అవుట్పుట్ ఎలా రావాలి అంటే అవుట్పుట్ అనేది ఎలా ఉండాలి అంటే ఈవెన్ నెంబర్స్ మొత్తాన్ని ఒక దాంట్లో రావాలి. ఈవెన్ నెంబర్స్ ఏంటి ఇక్కడ 2, 4, 6, 8. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ మొత్తం డిక్రిమెంట్ ఆర్డర్లో ఉండాలి. ఆడ్ నెంబర్స్ ఏంటి ఇక్కడ 9 అనేది ఆడ్ నెంబర్, 7 అనేది ఆడ్ నెంబర్, 5 అనేది ఆడ్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్, 1. ఇది క్లియర్? ఈవెన్ నెంబర్స్ అనేది ఇలా ఇంక్రిమెంట్ ఆర్డర్లో రావాలి, ఆడ్ నెంబర్స్ అనేది ఇలా డిక్రిమెంట్ ఆర్డర్లో రావాలి. ఈజ్ దిస్ క్లియర్? అర్థమైందా టాస్క్? ప్లీజ్ రెస్పాండ్. దుర్గాలక్ష్మి సేస్ ఎస్. చందన సేస్ ఎస్. ఓకే, లెట్స్ ట్రై ఇట్ ఇన్ 1 minute. 1 minute లో కంప్లీట్ చేయండి. Now time is 10:10. I will give 1 minute time for you. 8:11. 8:11 ఆల్రెడీ అయిపోయింది. 8:12 కల్లా కంప్లీట్ చేయండి. Okay, how many are done? Now time is 8:12. How many are done? Please respond. Okay, Nana, your time is over. Please stop it. See here. Sorry, actually. Oh no, recursive function very nice, very good. But సరే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అది? రాజేశ్వరి గారు,
ఎక్స్ప్లెయిన్ చేస్తారా రికర్సివ్ ఫంక్షన్ది? ఇప్పుడు కాదు, ఫంక్షన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అడుగుతాను. ఓకే, నైస్, వెరీ గుడ్. Okay, how many are done this program? Doing, sir. Okay. ఓకే, మీరు చేస్తూ ఉండండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, మనకి లిస్ట్ ఉంది 1 2 3 అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంది. దాంట్లో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. మన టాస్క్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ మొత్తం ఇంక్రిమెంట్ ఆర్డర్లో రావాలి, ఆడ్ నెంబర్స్ మొత్తం డిక్రిమెంట్ ఆర్డర్లో రావాలి. ఓకే, సో అందుకని ఇక్కడ ఐఆమ్ టేకింగ్ టూ లిస్ట్. ఈవెన్ లిస్ట్ అని చెప్పేసి ఒక ఎంటీ లిస్ట్ పెట్టుకుంటున్నాను. ఆల్ లిస్ట్ అని చెప్పేసి ఒక ఎంటీ లిస్ట్ అని డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫర్ ఐ ఇన్ L1 అంటే L1 అని చెప్పంగానే ప్రింట్ ఆఫ్ అనగానే ఏమొస్తుంది, ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అనేది మొత్తం రీడ్ అవుతూ ఉంటాయి. సో వచ్చిన నెంబర్ని ఏం చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ ఐ మాట్ టు ఈక్వల్ టు 0 కనుక అయితే అదేంటిది, ఈవెన్ నెంబర్ కదా. సో వచ్చిన దాన్ని ఏం చేస్తున్నాను, ఈవెన్ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐని అపెండ్ చేస్తున్నాను. ఒక ఎల్స్ కనుక అయితే ఆడ్ లిస్ట్కి అపెండ్ చేస్తుంది. ఆడ్ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ. ఓకే, సో లెట్ చెక్ ఇట్. ప్రింట్ ఈవెన్ లిస్ట్ ప్రింట్ ఆడ్ లిస్ట్. ఆడ్ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. సో ఏం ప్రింట్ అని, ఈవెన్ లిస్ట్ వచ్చేసింది, ఆడ్ లిస్ట్ వచ్చేసింది. సో ఈ రెండింటిని లిస్ట్ ఏం చేయాలి, కంబైన్ చేయాలి. ఒకసారి చూద్దాము. ఆల్ లిస్ట్ డాట్ షార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్ టు షార్ట్, నో పొజిషన్, నో ప్రాబ్లం. సో ఆల్ లిస్ట్ డాట్ రివర్స్. ఆల్ లిస్ట్ని ప్రింట్ చేయాలి. సో రివర్స్ అనగానే ఏమైపోయింది, ఆల్ లిస్ట్ అనేది రివర్స్లో వచ్చేసి. సో ఇక్కడ ఏం చేస్తారు, రెండింటిని కంబైన్ చేయండి, దట్స్ ఇట్. సో ఈవెన్ లిస్ట్ ప్లస్ ఆడ్ లిస్ట్, దట్స్ ఇట్. Is it clear? All of you please respond, yes sir, clear. Okay, fine. What about others? Yes sir, okay. మన అర్థమైందా ఇది? జస్ట్ ఏం చేశాను, లిస్ట్లో ఉన్న డేటాని ఈవెన్ ఆర్డర్ చెక్ చేసుకున్నాను. ఈవెన్ అయితేనేమో ఒక లిస్ట్కి అపెండ్ చేస్తాను, ఆడ్ అయితేనేమో ఇంకో లిస్ట్కి అపెండ్ చేస్తాను. రెండింటిని ఏం చేస్తాను, కాంకాట్ చేస్తాను. ఓకే ఫైన్, దట్స్ ఆల్ అబౌట్ టుడే క్లాస్. సో మీరు ఏం చేస్తారంటే రేపు వచ్చేసరికి స్ట్రింగ్స్ స్టార్ట్ చేద్దాం.
Okay. How many are done this program? Please let me know. Any doubts in list concept? అలా కూడా చేయొచ్చాను. Even list dot extend of odd list. You can also do it. Done, sir. Okay, fine. Okay, fine. Any doubts today's concepts? టుడే కాన్సెప్ట్స్ ఏం లేదు, నేను ఇచ్చిన టాస్క్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఒక టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసాను. ఎనీ డౌట్స్ టుడేస్ సెషన్? నో డౌట్స్ సార్. ఓకే. దుర్గాలక్ష్మి సార్, ఎస్టర్డే ఫర్ లూప్లో రేంజ్ ఎలా రాసు? ఫర్ లూప్లో రేంజ్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి 10 దాకా ప్రింట్ చేయాలి, కామా నాకు రివర్స్లో ప్రింట్ అవ్వాలంటున్నాం కాబట్టి -1 అనేది పెడితే సరిపోతుంది. ప్రింట్ ఆఫ్ ఐ అండ్ ఈక్వల్ టు, oh sorry, what is it? For I in what? Could you please explain the Fibonacci once again, sir? చందన. ఓకే నాన్న చెప్తాను. దుర్గాలక్ష్మి, ఫర్ లూప్లో రేంజ్ ఎలా రాస్తుంది? మీరు అడిగిన టాస్క్ ఒకసారి చెప్పరా నాకు? నథింగ్ సిరీస్. ఓకే నా చెప్తాను. దుర్గాలక్ష్మి ప్లీజ్ రెస్పాండ్. నో ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఎండింగ్ స్టెప్ సైజ్. ఇక్కడ -1 ఇస్తే ఇక్కడ మనకి ఏం రావాలి? రివర్స్లో రావాలి. రావట్లేదు, జస్ట్ వెయిట్. 10 to 1 comma minus. Yes, starting position 10, ending position 1 to minus. మనం ఇక్కడ చేస్తుంది ఏంటిది? ఫర్ లూప్ రాస్తున్నాం, కోలన్ కాదు, కామా పెట్టాలి. ఫర్ మీరు లిస్ట్ అయితేనేమో కోలన్ పెట్టుకోవాలి. ఓకే దుర్గాలక్ష్మి, did you got this one? Yes sir. Okay fine. నన్ను ఓకే, ఇక్కడ ఫిబొనాచి సిరీస్ చూడండి. ఫిబొనాచి సిరీస్లో మామూలుగా అయితే మనకి ఫిబొనాచి సిరీస్లో ఇక్కడ చూడండి, మామూలుగా అయితే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0, 0, 1. సో ఫస్ట్ 2 పొజిషన్స్ ఫిబొనాచి సిరీస్లో ఎప్పుడు 0, 1 ఉంటుంది. ఓకే, సో ఈ 1 అనేది ముందు దాంతో యాడ్ అయ్యి
సెకండ్ వన్ వస్తుంది 1. ఓకే, మళ్ళీ ఈ 1 అనేది ప్రీవియస్ నెంబర్తో యాడ్ అయ్యి థర్డ్ నెంబర్ వస్తుంది 2. మళ్ళీ 2 + 1 3, 3 + 2 5. సో అలా అన్సోన్ అనేది మనకి ఫిబొనాచి సిరీస్లో యాడ్ అవుతూ వెళ్తాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫిబొనాచి సిరీస్ అప్ టు n వాల్యూస్ అంటున్నాను. నేను 10 అని ఇస్తే 10 ఫిబొనాచి నెంబర్స్ రావాలి, 20 ఇస్తే 20 ఫిబొనాచి నెంబర్స్ రావాలి. సో అది, సో అందుకని ఒక నెంబర్ అనేది యూజర్ నుంచి రీడ్ చేసుకుంటున్నాను. ఎన్ని నెంబర్స్ అయితే ఫిబొనాచి నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ రీడ్ చేశాను. రీడ్ చేసిన తర్వాత ఇక సెకండ్ ఏం చేస్తున్నాను, నాకు ఫిబొనాచి సిరీస్ ఎప్పుడు కూడా 0, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాను. a = 0, b = 1. ఓకే ఓకేనా, a = 0, b = 1 అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే కౌంట్ చేసుకుంటున్నాను. అంటే నా నెంబర్ దాకా వెళ్ళడానికి జస్ట్ అయితే 1 కౌంట్ వేరియబుల్ c = 0 అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఒకవేళ యూజర్ అనేవాడు n వాల్యూ 0 కనుక ఎంటర్ చేస్తే ప్రింట్ ఏ వ్యాలిడ్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నాను. ఓకే, ఒకవేళ యూజర్ అనేవాడు 1 కనుక ఎంటర్ చేస్తే జస్ట్ 0 వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఇది కామన్. ఇది క్లియర్ అప్ టు నో? ఇజ్ ఇట్ క్లియర్ చందన? ఓకే, వాట్ అబౌట్ అదర్? ఇంకా ఎవరు అడిగారు ఇది? ఓకే ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ లాజిక్ రాస్తున్నాను. సో 0, 1 కాకుండా ఏం చేస్తారంటే ఇక్కడ లాజిక్ అనేది రాస్తున్నాను. ఇక్కడ n వాల్యూ, ఇక్కడ కౌంట్ వాల్యూ 0 లెస్ దాన్ n అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ n అంటే 5 తీసుకుంది. 0 < 5 అనేది కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తాను. ఇక్కడ రాగానే ఏం చేస్తున్నాము, ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఏలో ఎంత ఉంది, 0 ఉంది కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. సెకండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, 2 నెంబర్స్ని యాడ్ చేసి ఇంకొక వేరియబుల్లో పెడుతున్నాను. సో ఇక్కడ t = ఏం చేస్తున్నాను, 0 + 1. ఈ యాడ్ అయ్యి ఎంత వస్తుంది, 1. టీలోకి ఎంత వస్తుంది, 1 అనేది వస్తుంది. 0 + 1 యాడ్ అయ్యి 1 వస్తుంది టీలోకి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏలోకి బి వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఏ = బి వాల్యూ ఎంత, 1 అనేది ఎస్ఎన్ అవుతుంది. బిలోకి ఏం చేస్తున్నాను, టీ వాల్యూ అసైన్ చేస్తాను. బిలోకి టీ వాల్యూ ఎంత ఉంది, 1. ఓకే, కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాను. కౌంట్ అనేది 1 అయినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 < 5 కండిషన్ ట్రూ. ఇప్పుడు బిలో ఎంత ఉంది, డిఫాల్ట్గా 1 ఉంది. సో 1 ప్రింట్ అవుతుంది. ఓకే, ఏలో ఎంత ఉంది, 1. బిలో కూడా 1. 1 + 1 2. అంటే టీలోకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఓకే క్లియర్. సో నెక్స్ట్ బిలో ఆల్రెడీ 1 ఉంది, 1 వస్తుంది. ఇప్పుడు టీలో ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి బిలోకి 2 వెళ్తుంది. ఓకే, మళ్ళీ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. కౌంట్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 < 5 కాబట్టి ఏని ప్రింట్ చేస్తున్నాం. ఏలో ఆల్రెడీ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏలో 1, బిలో ఎంత అసైన్ చేసాం, 2. 1 + 2 ఎంత అయింది, 3. ఓకే, ఏలో 1 ఉంది, బిలో ఎంత వస్తుంది, టీ వాల్యూ అసైన్ చేస్తున్నాం కాబట్టి 3 వస్తుంది. A1 B3. ఓకే, సో ఇలా ఒక్కొక్క 2 పొజిషన్ యాడ్ చేసుకుంటూ ఆ ఏ వాల్యూని ప్రింట్ చేసుకుంటూ వెళ్తాను. ఇట్ ఇట్ క్లియర్ చందన అండ్ నాసిక్? ఓకే ఫైన్.
సో ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేసుకున్నాం. యూ కెన్ ఆల్సో యూజ్ ఫర్ లూప్ ఆల్సో, అది కూడా చేసుకోవచ్చు యాజ్ యూ విష్. ఓకేనా ఫైన్. నెక్స్ట్ రేపటి టాస్క్లు ఏంటంటే all of you please type in browser లో కోడింగ్ బ్యాక్ పైథాన్ అని టైప్ చేయండి. కోడింగ్ బ్యాక్ పైథాన్, కోడింగ్ బ్యాక్ పైథాన్. all of you please search it on browser కోడింగ్ బ్యాక్ పైథాన్. సో కోడింగ్ బ్యాక్ పైథాన్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, జావా ప్రోగ్రామ్స్, పైథాన్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి. వార్మప్ 1, వార్మప్ 2. అలానే మనం ఇంకా స్ట్రింగ్స్కి వెళ్ళలేదు కాబట్టి సో మీ ఫస్ట్ ఏం చేస్తారంటే లిస్ట్ 1 సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్ 1లో ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫస్ట్ అండర్ స్కోర్ లాస్ట్ 6. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, గివెన్ array ఆఫ్ ఇంట్స్ returns true if 6 appears as either first or last element in array. The array will be length 1 or more. నన్ను అర్థమైందా? సో దీంట్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పేసి 1, 6, ఫస్ట్ పొజిషన్లో 6 ఉన్నా, లాస్ట్ పొజిషన్లో 6 ఉన్నా, వీ హ్యావ్ టు రిటర్న్ ద ట్రూ. ఇక్కడ కూడా చూడండి, సెకండ్ ఫంక్షన్లో 6 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, సో ట్రూ. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో 6 లేదు, లాస్ట్ పొజిషన్లో కూడా 6 లేదు, కాబట్టి ఇట్ రిటర్న్స్ ద ఫాల్స్. ఓకే, సో ఈ టాస్క్లు అనేవి కంప్లీట్ చేయండి. ఓకేనా? సో ఆల్రెడీ నెంబర్స్ అనేది వాడు ఇచ్చేస్తాడు, మీరు ఏం చేయాలి, జస్ట్ రిటర్న్ చేయాలి. ఇక్కడ చూడండి, సో లెట్ మీ టెల్ మీ ద లాజిక్. ఏదర్ ఫస్ట్ పొజిషన్ 6 ఉన్నా, లాస్ట్ పొజిషన్ 6లో ఉన్నా, ఇట్ రిటర్న్స్ ద ట్రూని రిటర్న్ చేయాలి, లేకపోతే ఫాల్స్ని రిటర్న్ చేయాలి. వాట్ ఈస్ ద లాజిక్? ఇన్ సింగిల్ లైన్లో రాసేసాను. వాట్ ఈస్ ద లాజిక్? See here, if tell me the logic please. If just condition రాస్తున్నాను, numbers అనేది లిస్ట్. ఓకే, if nums of లాస్ట్ పొజిషన్ ఏంటండి, -1 ఈక్వల్ టు 6 ఆర్ nums of ఫస్ట్ పొజిషన్ ఏంటి 0 ఈక్వల్ టు 6 అయితే ఏం చేయమంటున్నాడు, రిటర్న్ చేయాలి, రిటర్న్ ట్రూ. ఎల్స్ కనుక అయితే రిటర్న్ చేయమంటున్నాడు, రిటర్న్ ఫాల్స్. ఓకే, గ్లో అని క్లిక్ చేయండి. గ్లో అని క్లిక్ చేయగానే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో ఆల్ కండిషన్స్ ట్రూ. హలో, am I audible? హలో, ఓకే, నన్ను స్క్రీన్ కనపడుతుందా?
స్క్రీన్ అనేది ఫ్రీజ్ అయిందా లేకపోతే కనపడుతుందా? ఫ్రీజ్ సో ఇప్పుడు కనపడుతుందా? నైస్. సో చూడండి నాడు ఇంకా ఫంక్షన్స్ ఎలా లేదు కాబట్టి నేను చెప్పేసి చేస్తున్నారు ఈక్వల్ ఈక్వల్ వాయిస్ బ్రేక్. జస్ట్ హలో హలో సో చేయండి కోడింగ్ మీకు ఓకేనా? ఫైన్. ఓకే, nothing not clear. Now am I audible? Nasrin, am I audible? Yes. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మన కోడింగ్ బ్యాట్లోకి రాగానే లిస్ట్ 1 సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు లిస్ట్ 1. సో కోడింగ్ బ్యాట్లో లిస్ట్ 1లోకి వచ్చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేస్తున్నాను.
కోడింగ్ బ్యాట్ లో చేయకపోయినా ఏం చేస్తారంటే ఆ ఓకే, ఇఫ్ యూ డోంట్ నో హౌ ప్రోగ్రామ్స్ ఇన్ కంటిన్యూ దట్ జూపిటర్లో ఆ ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్ చేసుకోండి, ఆ ప్రోగ్రామ్ కండిషన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా? ఇట్ ఈస్ ఓకే. రెస్పాన్స్ ఇట్ ఈస్ ఓకే. కోడింగ్ బ్యాట్ పైథాన్ అని చెప్పేసి బ్రౌజర్లో టైప్ చేయండి. కోడింగ్ బ్యాట్ పైథాన్ వస్తుంది. పైథాన్ వచ్చిన తర్వాత దాంట్లో లిస్ట్ 1 కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ లిస్ట్ 1 కాన్సెప్ట్లో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళు ఇచ్చారు మనకి. ఓకే, దాంట్లో ప్రోగ్రామ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కండిషన్ ఇస్తాడు. ఆ కండిషన్ అనేది మనం చదువుకొని దాన్ని ఏం చేస్తారంటే జూపిటర్ దీంట్లో చేయాలో ఏంటో అన్నది ఆ ప్రోగ్రామ్స్ని కాపీ. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ప్లీజ్ రెస్పాండ్. ఇజ్ ఇట్ క్లియర్? కోడింగ్ బ్యాట్లో మీరు ఏం చేయొద్దు నాన్న. కోడింగ్ బ్యాట్లో మీరు ఏం చేయొద్దు. కోడింగ్ బ్యాట్లో రాయొద్దు. ఆ నోట్బుక్లో కంప్లీట్ చేయండి, చదవండి. ఆ ప్రోగ్రామ్ని జూపిటర్ నోట్బుక్లో చేయండి. దట్స్ ఇట్. ఫంక్షన్స్లో ఏమొద్దు, జస్ట్ ఒక లిస్ట్కే చేయండి. ఫంక్షన్స్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఫంక్షన్స్లో ఏం చేయొద్దు. జస్ట్ ఒక లిస్ట్ తీసుకోండి. ఆ లిస్ట్ని వాడి కండిషన్ ద్వారా ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి. ఓకేనా? రేపు కోడింగ్ బ్యాట్లు ఎలా చేయాలో రేపు ఫైన్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.